హాయ్ అండి. అందరికీ నమస్కారం. 'సత్యభామ' సీరియల్ ఈరోజు ప్రోమోలో ఏం జరగబోతుందో చూద్దాం. సంజయ్ అయితే మహాదేవయ్య గారి దగ్గరికి వస్తాడు. వచ్చి నాకు 10,00,00,000 అవసరం ఉంది. 10,00,00,000 కావాలి అని చెప్పి అడుగుతూ ఉంటాడు మహాదేవయ్యని. మహాదేవయ్య మాత్రం ఆలోచిస్తూ ఉంటాడు సంజయ్ అడిగిన డబ్బుల గురించి అయితే. అక్కడే ఉన్న భైరవి మాత్రం 10,00,00,000 అని చెప్పి కళ్ళు తిరిగినంత పని అవుతుంది భైరవికి. సత్య కూడా ఏంటి ఇంత డబ్బులు అడుగుతున్నాడు సంజయ్ అని చెప్పి చాలా షాక్ అవుతూ ఉంటుంది. వెంటనే మహాదేవయ్య ఎందుకురా అంత డబ్బులు నీకు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. సంజయ్ అయితే నేను ఇంతకుముందు చెప్పాను కదా బిగ్ డాడ్, ఫైనాన్షియల్ కంపెనీ గురించి పెట్టాలని అనుకుంటున్నా అని చెప్పాను కదా దాని గురించి అని చెప్తూ ఉంటాడు. వెంటనే మహాదేవయ్య గారి దగ్గరికి వచ్చి అయితే భైరవి తమ్ముని కొడుకుకి 10,00,00,000 ఇచ్చి వ్యాపారం పెట్టించడం అంత అవసరమా అని చెప్పి కోపడుతూ ఉంటుంది భైరవి అయితే. వెంటనే మహాదేవయ్య అయితే సంజయ్ అసలు ఎవరనుకుంటున్నావు నువ్వు అని చెప్పి అంటూ ఉంటాడు భైరవికి. సంజయ్ చక్రధరి గాడి కొడుకు కాదు, వాడు సంజయ్ నా కొడుకు అని చెప్పి నిజాన్ని అయితే చెప్తూ ఉంటాడు భైరవికి. నా కొడుకే, వాడు మన కొడుకు అని చెప్పి నిజాన్ని అయితే బయట పెడతాడు. ఆ మాటలు విని అయితే భైరవి చాలా షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి సంజయ్ ఏంటి నా కొడుకు అని చెప్పి. అక్కడే ఉన్న సంజయ్ కూడా ఆ నిజాన్ని విని అయితే ఒక్కసారిగా చాలా షాక్ అవుతూ ఉంటాడు. భైరవి మాత్రం ఏంటి నా కొడుకా, కృష్ణ కొడుకు కాదా అని చెప్పి ఆలోచిస్తూ ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది. సంజయ్ కూడా చాలా షాక్లో ఉండిపోతాడు. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న మాటలు అయితే వెనకాల నుంచి సంజయ్ విని అయితే మహాదేవయ్య కొడుకు అని తెలుసుకుంటాడు నిజాన్ని. మరి భైరవి ఏం చేయబోతుంది, ఏం జరగబోతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి.